హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు రైతు రుణమాఫీకి సంబంధించి ఎవ్వరు చెప్పని చాలా బెటర్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా దొరుకుతుంది. మీరు ఖచ్చితంగా ఈ వీడియో ఎండ్ వరకు చూసి ప్రతి ఒక్కరూ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. ఇంకా ఇందులో మనకి కొన్ని రూల్స్ అయితే మార్చడం జరిగింది. రైతు రుణమాఫీకి సంబంధించి 2,00,000 వరకు అయితే ఇవ్వబోతున్నారు. సో ఈ 2,00,000 వరకు క్లియర్ కట్గా తెలుసుకోవాల్సిన కొంచెం సమాచారం అయితే ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి మీరు తయారు చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, దీనికి ప్రస్తుతం ఉన్న విధి విధానాలు ఏంటి, దీంట్లో ఏం రూల్స్ మార్చారు కూడా మొత్తం మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అయితే మనకి రైతు రుణమాఫీకి సంబంధించి కొన్ని మేజర్ పాయింట్స్ ఈ వీడియో ద్వారా మీరు ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ వీడియోలో దరిదాపు ఒక 20 పాయింట్స్ వరకు మీకు ఈ వీడియోలో అంటే మీకు 100% ఇక మీకు కొత్త వీడియో చూడాల్సిన అవసరం లేదు. రైతు రుణమాఫీకి సంబంధించి ఈ వీడియో చూస్తే మీకు 100% క్లారిటీ దొరుకుతుంది. ఇక్కడ రేషన్ కార్డుకి అదేవిధంగా రుణమాఫీకి ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క రుణమాఫీ ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా రేషన్ కార్డు లేని వారికి ఇవ్వము. ఒకవేళ రేషన్ కార్డు లేని పరిస్థితిలో మీరు ఇప్పుడు రేషన్ కార్డ్స్ కొత్తగా అప్లై చేసుకోండి. కొత్తగా అప్లై చేసుకోవడానికి ఇప్పుడు మనకి వెసులుబాటు అయితే కల్పించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వెళ్ళేసి మీరు ఫుడ్ సెక్యూరిటీ కార్డుకి అప్లై చేసుకోండి అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకొకటి పెన్షనర్స్కి ఐటీ లేని వారికి రుణమాఫీ అవుతుందా అంటే అవ్వదండి. ఖచ్చితంగా రుణమాఫీ కేవలం రేషన్ కార్డు ఉన్న వారికే అవుతుంది. వీళ్ళకి పెన్షనర్స్కి ఐటీ ఉన్న వారికి అవ్వదండి. ఇంకొకటి గోల్డ్ లోన్స్కి రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. గోల్డ్ లోన్స్కి అయితే రుణమాఫీ అవ్వదు. ఖచ్చితంగా కేవలం ఇది అగ్రికల్చర్ లోన్స్ కాబట్టి అగ్రికల్చర్ లోన్స్ మాత్రమే రుణమాఫీ అవుతుంది. ఈ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేషన్ అంటే నేను అప్పు తీసుకుంటే అంటే ఎప్పుడు నిన్ననో అదే లేదా 1 వీక్ బ్యాక్ ఇట్లా నేను రుణమాఫీ తీసుకుంటే అంటే రైతు అగ్రికల్చర్ సంబంధించిన క్రాప్ లోన్ తీసుకుంటే నాకు ఇప్పుడు ఇమీడియట్గా రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. దీనికైతే వీళ్ళకు కట్ ఆఫ్ డేట్ అయితే ఇస్తారండి. ఆ కట్ ఆఫ్ డేట్ కంటే ముందు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ అయితే ఇస్తారు. ఇంకోటి నేను ఇప్పుడు ఒకవేళ నాకు లోను 1,80,000 ఉంది. ఇప్పుడు రీసెంట్గా చాలామంది చూస్తే 1,80,000 అట్లా లోన్ తీసుకొని 1,50,000 తీసుకొని చాలా రోజులు కనుక ఇంట్రెస్ట్ కట్టకపోతే వాళ్ళ యొక్క బ్యాంక్ అకౌంట్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రీజ్ అవుతుంది. సో మీకు అట్లా అయి ఉంటే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఇమీడియట్గా 25,000 రూపీస్ ఇంట్రెస్ట్ పే చేయమంటున్నారు. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఎంత అయితే వచ్చిందో ఆ ఇంట్రెస్ట్ని పే చేయండి మిగతాది అని చెప్పి చెప్తున్నారు. సో ఓవరాల్ గమనించుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఏదైతే 1,80,000 ఉందో 25,000 వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్గా పే చేయండి ఇంట్రెస్ట్, అప్పుడే మీ అకౌంట్ని యాక్టివేట్ చేస్తాము అని చెప్పి చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు ఏం చేయాల్సి కట్టాల్సి వస్తుంది. కానీ గవర్నమెంట్ ఏం చెప్తుంది 2 lakhs వరకు ఇస్తామంటున్నారు. బట్ దీనిపైన అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు కట్టకుండా ఉంటే నెక్స్ట్ అయితే 2 lakhs వరకు అవుతుంది. ఒకవేళ ఇప్పుడు మీరు కడితే మాత్రం 1,80,000 అవుతుంది. బట్ మళ్ళీ అప్పటికల్లా ఇంట్రెస్ట్ ఏమైనా కలుపుకొని వస్తే మళ్ళీ దాన్ని మాత్రమే మాఫీ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఇచ్చిన తర్వాత రుణమాఫీ స్టార్ట్ అవుతుందా అని అడుగుతున్నారు. అలా ఏం లేదండి. రుణమాఫీ అనేది ఇంకా జీవో అయితే రాబోతుంది ఈ నెక్స్ట్ వీక్లో. సో ఖచ్చితంగా దీనికి సంబంధించి రుణమాఫీ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. కాకపోతే రేషన్ కార్డుకి దానికి సంబంధం పెడుతున్నారు కానీ ఇమీడియట్గా ఈ రుణమాఫీ అయితే రేషన్ కార్డు వచ్చిన తర్వాత అంటే అందరు కొత్త రేషన్ కార్డులు వచ్చిన తర్వాత ఇస్తామనేది ఏం లేదు. ఇదేంటంటే ఎప్పటికప్పుడు జరిగే ప్రాసెస్ కాబట్టి కొత్త రేషన్ కార్డులు అందరికి ఒకేసారి స్టార్ట్ చేయడం అనేది ఈ ప్రాసెస్ అనేది అవ్వదు కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వీళ్ళు పాత వాళ్ళకి ఎవరికైతే రేషన్ కార్డు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కీమ్ ఇప్పుడు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. ఇంకొకటి నాకు ₹1,00,000 రుణమాఫీ తెరాస ప్రభుత్వంలో అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2,00,000 వరకు తీసుకున్నాను. ఇప్పుడు 2,00,000 వరకు అవుతుందా లేదా అని అడుగుతున్నారు. సో ఖచ్చితంగా 2 lakhs వరకు ఇప్పుడు అవుతుందండి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇంకోటి రుణమాఫీకి ఎటువంటి లిమిట్ ఏమైనా పెట్టబోతున్నారా అని అడుగుతున్నారు. దానికి ఎటువంటి లిమిట్ అయితే లేదు. 2,00,000 పైన లోన్స్ తీసుకున్న వారికి రుణమాఫీ ఉంటుందంటే 2,00,000 పైన తీసుకున్నా కానీ 2,00,000 వరకు రుణమాఫీ అయితే ఉంటుంది. సో నేను అగ్రికల్చర్తో పాటు గోల్డ్ లోన్ కూడా తీసుకున్నాను. నాకు గోల్డ్ లోన్ కూడా మాఫీ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. అవ్వదండి. ఇంకొకటి నేను 2019లో అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాను. ఇప్పటి వరకు ఎన్పిఏలో ఉంది. ఎన్పిఏలో ఉన్న లోన్స్కి రుణమాఫీ అవుతుందంటే దానికి సంబంధం లేదండి. ఎన్పిఏలో ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఏదంటే పేదవాళ్ళకి 2,00,000 ఇవ్వబోతున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని సార్ ఎన్పిఏలో ఉందా అనేది గమనించదు అని అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే రుణమాఫీ అనేది కేవలం ఎవరైతే కట్టలేని సిచ్యువేషన్ ఉన్నారో వాళ్ళ కోసమే బేస్ చేసుకొని తీసుకొస్తున్న స్కీమ్ కాబట్టి
సో అవుతుందా లేదా అని చాలామంది ఇట్లాంటి డౌట్స్ రైజ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అవుతుంది. ఇంకోటి టీఆర్ఎస్ ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ చేస్తామన్నారు. నాకు అవ్వలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2,00,000తో పాటు ఆ 1,00,000 కూడా రుణమాఫీ అవుతుందా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. సో దానికి కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే అట్లా అవ్వదండి. అప్పుడు ఏదైతే చేసిన నామ్స్ ప్రకారం అప్పటి వరకు ఎవరికైతే ఎలిజిబిలిటీ అయినారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ₹1,00,000తో పాటు ఈ 2,00,000 అయితే అవ్వదు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 2,00,000 మాత్రమే రుణమాఫీ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే రుణమాఫీకి కట్ ఆఫ్ డేట్ ఏమైనా పెడతారా అంటే ఖచ్చితంగా పెడతారు. ఎప్పటి వరకు రేపు అంటే ఇప్పుడు ఒక 15 రోజుల ముందు తీసుకున్న ఈ డేట్ లోపు తీసుకున్న వారికి ఖచ్చితంగా చేస్తామని చెప్పి పెడతారు. ఆ డేట్ కంటే ముందు తీసుకున్న వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అయితే ఉండబోతుంది. ఇప్పుడు బ్యాంకులో కొత్తగా ఏమైనా లోన్స్ ఇస్తున్నారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. కొత్తగా బ్యాంకులో అయితే ఇప్పుడు లోన్స్ అయితే ఏమి ఇవ్వట్లేదు. ఎందుకంటే బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళైతే ఇప్పుడు ఉన్న లోన్స్కే రుణమాఫీకి ప్లాన్ చేయబోతున్నారు. దాని తర్వాత మళ్ళీ వెంటనే లోన్స్ అడుగుతారు కదా, వాళ్ళందరికీ మళ్ళీ ఎమ్మటే లోన్స్ ఇచ్చే విధంగా నిధులైతే సమకూరుస్తున్నారు. నెక్స్ట్ మనకి నేను 2-3 వారాల ముందు లోన్ తీసుకుంటే నాకు రుణమాఫీ అవుతుందా, అదే చెప్పాను కంటే యాక్చువల్గా మనకి ఎప్పుడు తీసుకున్నామన్నా కానీ వాళ్ళకి ఒక జీవో డేట్ ఇస్తారండి. ఆ జీవో డేట్ ప్రకారంగా దానికంటే ముందు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది. ఇంకోటి తెలంగాణలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళకి రుణమాఫీ ఉంటుందంటే యాక్చువల్గా వీళ్ళకి ఉండదు. ఎందుకంటే వీళ్ళకి మ్యాక్సిమం రేషన్ కార్డు ఉండదు కాబట్టి రేషన్ కార్డు లేని వాళ్ళందరికీ స్కీమ్ వర్తించదని చెప్పి గవర్నమెంటే క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఎవరికైతే రేషన్ కార్డు కలిగి ఉంటారో వారికి మాత్రమే స్కీము వర్తిస్తుంది. అగ్రికల్చర్ లోన్ రెన్యువల్ చేసిన వారికి వచ్చే అవకాశం ఉందా అంటే కొంతమందికి ఏంటంటే రీసెంట్గా కొంతమంది అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయో లేకపోతే ఎందుకు నాకు సిబిల్ పడిపోతుందని చెప్పేసి కొంతమంది రెన్యువల్ చేసుకోవడం జరిగింది. రెన్యువల్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఎందుకంటే నేను రెన్యువల్ చేసుకున్నారు కదా, ఈ కొంతమందికి అయితే గతంలో ఒకసారి ఏంటంటే కట్టలేకుండా పూర్తి ఎన్పిఐ అయిన లోన్స్కి మాత్రమే రుణమాఫీ చేయడం జరిగింది. కానీ ఈసారి ఏం చేస్తున్నారు, అట్లా లేదండి, మ్యాక్సిమం అందరికీ ఇస్తాము, కాదు ఒక రూల్స్ పాస్ చేసారు అంతే తప్ప అందరికి ఇస్తాము. అట్లా రెన్యువల్ చేసిన వాళ్ళకి లేకపోతే ఓన్లీ కట్టకుండా ఉన్న వాళ్ళకి అట్లా ఏం లేదు. మినిమం మేము 2 lakhs వరకు చేస్తాం, 2 lakhs అందరికీ చేస్తాం. అది కూడా ఒక రేషన్ కార్డుపై ఒకరికి మాత్రమే చేస్తామని చెప్పేసి ఇట్లా అంటే ఒక రేషన్ కార్డుపై 2 lakhs వరకు చేస్తాము అని అంటున్నారు. ఇంకో కొంతమందికి అంటే ఒక రేషన్ కార్డుపై ఒక 2 lakhs అంటే ఒకరికి మాత్రమే చేస్తారా, రేషన్ కార్డుపై ఉన్న అందరికీ చేస్తారా అని అడుగుతున్నారు. రేషన్ కార్డుపై ఉన్న అందరికి కలిపి 2 లక్షల వరకు అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 2 లక్షల పైన లోన్స్ తీసుకున్న మాఫీ ఉంటుందా లేక ఎట్లా అని అడుగుతున్నారు. 2 లక్షల పైన తీసుకున్న లోన్స్కి మాఫీ ఉంటుంది. కొంతమంది గతంలో డౌట్ ఏంటంటే 2 లక్షలకు ₹1 ఎక్కువ తీసుకుని ఇవ్వకపోయేది, ఆ 2 lakhs అంటే పైన ఉన్న వాటికి ఇంకా లేదు అని చెప్పేసేది. ఇప్పుడు అట్లా కాదు, మీరు ఎంతైనా తీసుకోండి, 1,80,000 తీసుకుంటే 1,80,000కి మాఫీ చేస్తారు. 2 పైన తీసుకుంటే 2 లక్షల వరకు మాఫీ చేసి మిగతాది మిమ్మల్ని కట్టమంటారు. అట్లా ఉంటుంది. 2 లక్షలని ఏకకాలంలో చేస్తారా విడతల వారీగా చేస్తారా అని చెప్పి డౌట్ ఉంది. విడతల వారీగా అయితే ఏం చేయరండి, ఖచ్చితంగా ఏకకాలంలో ఒకేసారి గవర్నమెంట్ అయితే ప్రకటించింది, ఒకేసారి మేము పూర్తిగా కంప్లీట్ చేస్తాము ఈ రుణమాఫీ అని చెప్పేసి చెప్తున్నారు. ఏకకాలంలో కంప్లీట్ చేసి గతంలో ఏదో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసిందో అట్లనే సేమ్ ఇప్పుడు కూడా చేస్తాం. కాకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అయితే విడతల వారీగా చేయడం జరిగింది. మేము మాత్రం అలా కాదు, ఖచ్చితంగా ఒకేసారి చేస్తామని చెప్పి చెప్తుంది. ఒకవేళ ఈ రుణమాఫీ కనుక చేస్తే ఓన్లీ అసలుకే చేస్తారా వడ్డీకి కూడా కలుపుకొని చేస్తారా అంటే ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే వడ్డీ అంటే ఇప్పుడు మనకి కామన్గా ఒక 1,50,000 తీసుకున్నాము, దానికి వడ్డీ 50,000 అయింది. కానీ మనకి 2 lakhs వరకు రుణమాఫీ అన్నారు కదా, అంటే ఇప్పుడు 1,50,000 చేస్తారా లేకపోతే ఇంకో 50,000 వడ్డీ కూడా కలుపుకొని చేస్తారని అడుగుతున్నారు. సో 50,000 వడ్డీ కూడా కలుపుకొని 2 lakhs వరకు అయితే చేయడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే రుణమాఫీకి సంబంధించిన పూర్తి సమాచారం. మన ఛానల్ని ఎప్పుడు చూస్తూ ఉండండి. ఖచ్చితంగా మన ఛానల్లో అగ్రికల్చర్ సంబంధించి రైతు రుణమాఫీకి అప్డేట్స్ ఎప్పుడు తెలుసుకోవచ్చు, మిగతా పథకాల గురించి కూడా తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఇంకా ఫర్దర్గా దీనికి మిస్ అయిన డౌట్స్ ఏమైనా ఉంటే వీడియో కింద కామెంట్ సెక్షన్ అడగండి, ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.